నమస్కారం. పారిశ్రామిక పార్కుల పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నారు. ముఖ్యంగా ఏపీఐఐసి అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ. దీని పాత్ర ఇంకా ఈ కొత్త ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024-29 రాష్ట్రవ్యాప్తంగా 31 పారిశ్రామిక పార్కులు. వాటి కోసం మొత్తం 5221 ఎకరాలు. ఇది ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన. ఇందులో కూడా 100 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణమున్నవి 15 పెద్ద పార్కులు, వాటి కింద దాదాపు 4700 ఎకరాలు. మిగిలినవి చిన్నవి అంటే ఎంఎస్ఎంఈ పార్కులు. ఒక 16 పార్కులు, సుమారు 480 ఎకరాలు. వీటి నిర్మాణం, నిర్వహణ, దీనికోసం ఏపీఐఐసి బిడ్లను కూడా పిలిచింది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. అంటే ఏపీఐఐసి గతంలో చాలా విజయవంతంగా ఎన్నో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కట్టింది. అలాంటి సంస్థ ఇప్పుడు మేం కొత్త పార్కులు కట్టలేం అని చెప్పి ఈ భూముల్ని ప్రైవేటుకి ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఏపీఐఐసి పేదల దగ్గర్నుంచి సేకరించిన భూముల్ని డెవలప్ చేయటం మానేసి వాటిని రియల్ ఎస్టేట్ వాళ్లకు కట్టబెట్టడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ముఖ్యమైన విమర్శ ఏంటంటే పారిశ్రామిక అవసరాలను చెప్పి రైతుల దగ్గర, పేదల దగ్గర తక్కువకు తీసుకున్న భూమిని ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చాలా తక్కువ రేట్లకిస్తున్నారు. అంతేకాదు, ఈ పార్కుల్లో కేవలం పరిశ్రమలే కాదు, కమర్షియల్ బిల్డింగ్లు, ఇళ్ల సముదాయాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఇంకా ఎంటర్టైన్మెంట్ సెంటర్లు ఇలాంటి వాటికి కూడా పర్మిషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే బాగా డెవలప్ అయిన ఏరియాలు, మంచి విలువ ఉన్న జయంతిపురం, రాంబెల్లి, కోసల నగరం ఇలాంటి చోట్ల ఏపీఐఐసి భూములను కూడా ఇలా ఇస్తున్నారు. ఆల్రెడీ విలువ పెరిగిన, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని భూములను కూడా ఇలా ప్రైవేటుకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఎకరానికి 3 లక్షల రూపాయల మూలధన రాయితీ, ఇంకా వేరే ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. సాధారణంగా P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థ కలిసి పనిచేస్తాయి. P4 అని ఇంకోటుంది, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వంతో పాటు, ప్రైవేట్ సంస్థతో పాటు ప్రజలు, ముఖ్యంగా భూములిచ్చిన రైతులు కూడా భాగస్వాములవుతారు. వారికి ప్రాజెక్టులో వాటా వస్తుంది. P4ను పక్కన పెట్టారు. దీనివల్ల భూములిచ్చిన రైతులకు ఎలాంటి లాభం, భాగస్వామ్యం ఉండదు. ప్రభుత్వ ఇండస్ట్రియల్ పార్కుల్లో అయితే ఎస్సీలకు 16%, ఎస్టీలకు 6% భూమి కేటాయించాలనే రూల్ ఉంది. కానీ ఈ భూములను ప్రైవేటు పార్కులుగా మార్చేస్తే ఆ రిజర్వేషన్లు వర్తించవు. ఇది దళిత పారిశ్రామికవేత్తలకు అన్యాయం. స్థూలంగా చెప్పాలంటే పారిశ్రామిక అభివృద్ధి అనే ముసుగులో విలువైన ప్రభుత్వ భూములను, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా చాలా తక్కువ ధరలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈ భారీ భూ కేటాయింపులు, ఏపీఐఐసి పాత్రలో వచ్చిన మార్పు, ఈ కొత్త విధానంపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, ముఖ్యంగా భాగస్వామ్యం, రిజర్వేషన్లు వంటి సున్నితమైన అంశాలు, ఇవన్నీ చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయాలు.